అయోధ్య పుణ్యక్షేత్రంలోని శ్రీ బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా శ్రీగిరిపల్లి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శ్రీ సీతారాముల మరియు లక్ష్మణ సమేత హనుమాన్ స్వాములకు పంచామృత అభిషేకం, పూజా నైవేద్యం, హారతి, హోమం, భజన, పల్లకి సేవ కార్యక్రమాలు కన్నుల పండుగగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి వెంకట నరసింహ శర్మ మాట్లాడుతూ అయోధ్యలోని బాలరాముని విగ్రహ ప్రతిష్టలోని భాగంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని శ్రీగిరిపల్లి గ్రామంలో బలరాముని కళ్యాణం వైభవంగా నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి వెంకట నరసింహ శర్మ మాట్లాడుతూ అయోధ్యలోని బాలరాముని విగ్రహ ప్రతిష్టలో భాగంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని శ్రీగిరిపల్లి గ్రామంలో బలరాముని కళ్యాణం వైభవంగా నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీరాముని పల్లకి సేవ మరియు భజన కార్యక్రమాలు, అన్నదాన సేవా కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు. శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. అయోధ్యాపురిలో రామచంద్ర స్వామి వారి యొక్క బాలరామ ప్రతిష్టను పురస్కరించుకుని రామతీర్థ క్షేత్ర ట్రస్ట్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి విధానంగా ప్రతి గ్రామంలో రాముని యొక్క ఉత్సవాలు ఒక పండుగ రీతిలో జరుపుకోవాలి అనేటువంటి ఒక సంకల్పాన్ని వారు చేసినారు. దాన్ని పురస్కరించుకొని మన గజ్వేల్ మండలం శ్రీగిరిపల్లి గ్రామంలో శ్రీగిరి క్షేత్రంపై లక్ష్మీనరసింహస్వామి వారి వద్ద నూతనంగా నిర్మితమైనటువంటి యొక్క ఫంక్షన్ హాల్ యందు రాముల వారి యొక్క కళ్యాణోత్సవాన్ని ఘనంగా ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది. ఉదయం 7 గంటల నుండే స్వామివారిని శోభాయాత్రగా ఊరేగింపుగా తీసుకొని వచ్చి స్వామివారికి ఎదుర్కోళ్ల కార్యక్రమం నిర్వహించుకొని భక్తుల యొక్క జయ ధ్యానాల మధ్య, భజనల మధ్య, భక్తుల యొక్క కోలాహల నృత్యాల మధ్య స్వామివారిని వేదికలోనికి తీసుకొని అత్యంత సుందరంగా నిర్వహించుకున్నటువంటి యొక్క వేదికలో సీతారామచంద్ర స్వామి వారిని, లక్ష్మణ హనుమత్ సహితుడైనటువంటి యొక్క రామచంద్ర ప్రభువు ఈరోజు అందరం కూడా కళ్యాణోత్సవాన్ని కన్నులారా తిలకించి దర్శించుకొని మన జన్మలను పునీతం చేసుకోవడం జరిగింది. 500 సంవత్సరాల ఏళ్ల నాటి కళ ఈరోజు తీరినందుకు భారతదేశ హిందువులంతా గర్వంగా ఉన్నారు. ఎందుకంటే కాదు అనుకున్నాము, 500 ఏళ్ళ నుంచి ఎదురుచూస్తున్న శ్రీరాముని గుడిని అయోధ్యలో ఏర్పాటు చేసుకోవడం, దాన్ని ప్రారంభించుకోవడం ఈరోజు జరిగింది. కాబట్టి అదేవిధంగా భారతదేశంలో అన్ని గ్రామాల్లో, అన్ని పట్టణాల్లో, అన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు అతి కార్యక్రమాలు చేయాల్సిందిగా హిందూ మత పెద్దలు కోరారు. కాబట్టి మొత్తం ప్రతి గ్రామంలో చేస్తున్నారు. అదేవిధంగా మా శ్రీగిరిపల్లి గ్రామవాసుల అదృష్టం ఏంటంటే నూతనంగా ఏర్పాటు చేసిన ఫంక్షన్లు కూడా కొత్తగా గ్రామంలో వారికి కార్యక్రమం అందరూ చేసుకున్నాము. అది ఒక శుభారామం అనుకుంటున్నాము. శ్రీగిరిపల్లి గ్రామం అదృష్టంగా భావిస్తున్నాము. గత సంవత్సరం నుంచి మేము ఒక ఫంక్షన్ కడుతున్నాము. ఆ ఫంక్షన్ మొన్న కంప్లీట్ అయింది. మొదటి ఉత్సవంగా జరుపుతున్నాము. అశేష యువకులంతా కూడా ఉత్సాహంగా ఊరేగింపు తీసుకొచ్చి శివరాత్రి వచ్చి కళ్యాణం చేయడం జరిగింది. అందరికీ సుఖ సంతోషాలు, పాడి పంటలు సంతోషంగా ఉండాలని ఆ శ్రీరామనవమి కోరుతున్నాను.